తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రం, కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలకి ఒక పెద్ద ప్రచారాస్త్రంగా మారిపోయింది. ఏ పార్టీ నాయకుడికైనా ఎదుట పార్టీ ప్రత్యర్థుల్ని నిందించడానికి, తమ పార్టీ నేతల ప్రచారానికి అన్నింటికీ తిరుమలనే ఆధారంగా మార్చుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఇటీవల తిరుమల గోశాలలో కొన్ని ఆవులు మరణించాయి. అసలు ఆవులే మరణించలేదు అంటూ టీడీపీ నేతలు మొదట బుకాయించే ప్రయత్నం చేశారు. కానీ ఆ తర్వాత అధికారికంగా టీటీడీ ఈవో ఆవుల మరణాలని ధృవీకరించారు. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు 3 నెలల్లోనే 43 ఆవులు చనిపోయినట్టు అధికారికంగా వెల్లడించారు. ఇంక ఇందులో వివాదం ఏముంది? ఆవులు మొదట చనిపోలేదు అని తెలుగుదేశం పార్టీ రాజకీయ అవసరాల కోసం బుకాయిస్తే, ఆ తర్వాత అధికారికంగానే టీటీడీ ఈవో కొన్ని ఆవులు చనిపోయాయి, ఇది సంఖ్య అంటూ నెలల వారీగా నిర్దిష్టమైనటువంటి నెంబర్లు ప్రకటించిన తర్వాత ఇంక వివాదం ఎందుకు చేస్తున్నారు? అసలు ఆవులే చనిపోలేదు అంటూ మరోసారి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సవాల్ చేశారు. ఈ ఛాలెంజ్ని టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి స్వీకరించారు. ఇద్దరు టీటీడీ గోశాల వద్ద చర్చకు సిద్ధమయ్యారు. ఇందులో మిగిలినటువంటి పాత్ర ఏముంది? చంద్రగిరి ఎమ్మెల్యే ఎందుకు రావాలి, లేదంటే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అక్కడ పాత్ర ఎందుకు ఉండాలి, ఇతర టీడీపీ నాయకులు అక్కడెందుకు రావాలి? అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎంపీ, ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ నాయకులందరూ గుమికూడాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? అక్కడ టీడీపీ నాయకులు పోగుపడితే, ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు పోగుపడితే ఎందుకని ఇంత రచ్చ చేస్తున్నారు? ఎవరి ప్రాపకం కోసం ఈ తంతు నడిపిస్తున్నారు? తిరుమల తిరుపతి దేవస్థానం అంటే చాలామందికి విశ్వాసంతో కూడినటువంటి వ్యవహారం. కోట్ల మంది అక్కడ ఒక పవిత్ర పుణ్యక్షేత్రంగా భావించేటువంటి విషయం. అలాంటి దాన్ని కూడా రాజకీయ అవసరాల కోసం ఇరు పార్టీలు చేరోవైపున లాగుతున్నటువంటి వ్యవహారం చాలా ఎబ్బెట్టుగా కనిపిస్తోంది. పార్టీలు సంయమనం పాటించకుండా రచ్చ చేస్తున్నటువంటి తీరు అందరినీ విస్మయానికి గురి చేస్తుంది. రాజకీయ అవసరాలే తప్ప అంతకు మించి ఎటువంటి ప్రజా ప్రయోజనం లేని విషయంగా అనేక మంది భావిస్తున్నారు. అందుకు అధికార పార్టీ ప్రధానమైనటువంటి బాధ్యత వహించాల్సి ఉంటుంది. మొదట అసలు ఆవులే మృతి చెందలేదు అంటూ బుకాయించడం ఎందుకు? ఆ తర్వాత ఇంత నెంబర్ చనిపోయాయి అంటూ నిర్దిష్టంగా టీటీడీ ఈవోనే ప్రకటించడం ఎందుకు? ఆవులు చనిపోయాయని అంగీకరించిన తర్వాత మళ్ళీ సవాల్ విసరడం ఎందుకు? సవాల్ విసిరిన తర్వాత చర్చకు రాకుండా అడ్డుకోవడం ఎందుకు? ఇదంతా ఎందుకు చేస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ, టీడీపీ నాయకత్వం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్రంగా రాజకీయ రచ్చ చేసి ప్రత్యర్థి పార్టీని బదనాం చేద్దామనో, లేకుంటే టీటీడీలో ఆవుల మృతి వ్యవహారాన్ని రాజకీయంగా నష్టపోతున్నారు కాబట్టి దాన్ని మరొక మలుపు తిప్పి ప్రయోజనం పొందుదామనో ఆశిస్తే అది ఏమాత్రం జనం సహించరు. ముఖ్యంగా తిరుపతి వాసులే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తిరుమల వాసుని భక్తులు కూడా దీన్ని అంగీకరించరు. ఈ విషయాన్ని టీడీపీ నాయకత్వం గుర్తించాలి. అంతేకాకుండా ఈ విషయాన్ని మరింత కాలం కొనసాగించి రాజకీయంగా రచ్చ చేద్దామని వైఎస్ఆర్సీపీ నాయకత్వం కూడా ప్రయత్నించడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఆవులు చనిపోయినట్టు స్వయంగా టీటీడీ ఈవోనే అధికారికంగా వెల్లడించిన తర్వాత ఇంకా చర్చించి ఏం చేస్తారు? చర్చించి ఏం సాధిస్తారు? ఆవులు చనిపోయాయి, చనిపోయినటువంటి ఆవులను అక్కడి నుంచి తరలించారు. ఇప్పుడు అక్కడ ఎటువంటి ఆధారాలు లేనప్పుడు ఆవులు చనిపోయినట్టు నిరూపిస్తానని వైఎస్ఆర్సీపీ పట్టుబడితే ఏం నిరూపించగలదు? ఎట్టా ఇదంతా? అధికారికంగా నిరూపించాలంటే నిపుణులని, ముఖ్యంగా అక్కడనే వెంకటేశ్వర వెటర్నరీ కళాశాల ఉంది. అందులో ఈ వెటర్నరీ రంగానికి సంబంధించినటువంటి చాలామంది నిపుణులు ఉన్నారు. వాళ్ళతో ఒక కమిటీ వేసి వాళ్ళు దీని మీద పూర్తి స్థాయిలో పరిశీలన చేసి ఎప్పుడెప్పుడు ఎన్ని ఆవులు ఎందుకు చనిపోయాయి, దానికి కారణాలేంటి, అందులో నిర్లక్ష్యం ఎవరిది, ఎవరి పాత్ర ఎంత అన్నది తేలిస్తే సమంజసంగా ఉంటుంది. రాజకీయాల కోసం ఒకరి మీద ఒకరు కాలు దువ్వుకుని దాన్ని ఒక వీధి వీరంగ పోరాటంగా మార్చేసేటువంటి ప్రయత్నం చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఇరు పార్టీలు సంయమనం పాటించాలి. ఇంత వివాదానికి తెలుగుదేశం పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి.